హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మిస్ శ్రావంతి. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా 40 సెకండ్లకు ఒక సూసైడ్ జరుగుతుందంటండి. నిజంగా నమ్మలేని నిజం ఇది. అసలు ఎందుకలా? ఎందుకు సూసైడ్ చేసుకోవడానికి? అంటే ప్రతి ఒక్క మనిషికి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి రకరకాల కష్టాలు ఉంటాయి. కానీ కొంతమంది వాటిని ఈజీగా తీసుకుంటారు. ఏం కాదులే, మళ్ళీ రేపు మనకంటూ ఒక రోజు వస్తుంది అని వాళ్ళకు వాళ్ళు ధైర్యాన్ని చెప్పుకుంటారు. మరికొంతమంది ఏంటంటే చాలా సెన్సిటివ్ ఉంటారు అనమాట. అసలు వద్దు, ఈ లైఫ్ వద్దు మనకు అని వాళ్ళకు వాళ్ళే ఓవర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఈ ప్రపంచం మొత్తం వాళ్ళనే చూసుకుంటూ వాళ్ళనే ఏదో అబ్జర్వ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉండిపోతారు. అసలు ఎందుకు అట్లా? సరే, ఇప్పుడు నేను ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఎందుకు చూడాలి అని నేను ఎందుకు అంటున్నానంటే, మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు ఒక సజెషనా లేదంటే మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది కాబట్టి. సో అంటే సూసైడ్ ఎటువంటి వాళ్ళు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు, ఇన్ కేస్ వాళ్ళు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల నుంచి, అంటే అటువంటి బాధల నుంచి వాళ్ళు ఏ విధంగా బయటపడాలి, ఇటువంటి వాటన్నిటి గురించి ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళ సలహాలు సూచనలు ఇటువంటి సలహాలు సూచనలు అన్నీ వాళ్ళ దగ్గర నుంచి అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. హ్యాపీ. అంటే మీ దగ్గర, అంటే మీరే కాకుండా మీ చుట్టుపక్కల అంతా వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఏదైనా బాధలున్నా, వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలు ఉన్నా మీరు సజెషన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి. అంతే కదండి. ఇప్పుడు మాకు తెలిసింది అంటే కేవలం మన ఇల్లు మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు, మన ఇంటి చుట్టుపక్కల వాతావరణం కూడా శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలా ఆలోచించి మనమే హ్యాపీ కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ అందరూ కూడా హ్యాపీగానే ఉంటారు మనతో పాటు. అయితే సార్ ఫస్ట్ ఒక క్వశ్చన్. ఇప్పుడు ఎవరు సూసైడ్ చేసుకోవద్దు, అందరూ హ్యాపీగా ఉండాలి, కష్టాలు అనేటివి సహజము అనేది వాస్తవం. అయితే చేసుకోవద్దు అని మీరు చాలామందికి మోటివేషన్ ఇస్తూ ఉంటారు. అంటే మంచి లైఫ్ బ్రతకాలి అని, మంచి లైఫ్తో జీవించాలి అన్న దాని గురించి. మీరు చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్ వరకు మీకు ఎప్పుడు అనిపించలేదా సూసైడ్ చేసుకోవాలి, అరే ఎందుకురా ఈ లైఫ్ అని మీకు అనిపించలే? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అనిపిస్తుందండి, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయం పైన ఎందుకు ఈ లైఫ్, ఎందుకు బతకాలి మనము అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఆ ఫీలింగ్స్ నుండి, అలాంటి సందర్భం నుండి, అలాంటి సిచ్యువేషన్ నుండి ఎవరైతే బయటపడగలరో వాళ్ళు తమ జీవితాన్ని చాలా అద్భుతంగా జీవిస్తారండి. దానికి ఎగ్జాంపుల్ నేనే. మాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క సందర్భంలో, అరే ఎందుకు ఇలా జరుగుతోంది లైఫ్లో నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నా ఒక్కడికే జరుగుతోందా ఈ ప్రపంచంలో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏమనిపిస్తుందంటే, ఈ లైఫ్ వద్దు మనకి, దీంతో ఈ లైఫ్ని ఆపేద్దాం అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో అండి, ఎవరైతే మనకు ఒక మంచి వ్యక్తి అంటే ఇక్కడ మనము మెంటర్ అనొచ్చండి. ఒక మెంటర్ దొరికి ఆ వ్యక్తి వలన, ఆ వ్యక్తి చెప్పడం వలన, ఆ వ్యక్తితో మనం మాట్లాడడం వలన మన ఆలోచన విధానం అనేది మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక మెంటర్ ఉంటే ఆ వ్యక్తి సూసైడ్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు సైకాలజిస్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు మీకు ఏమనిపించలేదు? ఇంకా సైకాలజిస్ట్ అయిన తర్వాత అనిపించలేదండి. అంతకు ముందు అయితే అలాంటి ఆలోచనలు వచ్చేవి కొన్ని సందర్భాలలో వచ్చేవండి అలాంటి. కానీ ఎప్పుడైతే సైకాలజీ సబ్జెక్ట్ చదువుకున్నామో, సైకాలజీని డెప్త్గా వెళ్ళామో, ఇప్పుడు మేము చదువుకొని ఇతరులకి చెప్పాలి కాబట్టి, మేము చదువుకొని ఇతరులకి కౌన్సిలింగ్ ఇవ్వాలి కాబట్టి ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మాకు తెలిసాయి. అవి తెలిసిన తర్వాత ముందు మనం పాటిద్దాం, మనం పాటించిన తర్వాత ఇతరులకు చెప్దాం, మనం పాటించి ఇతరులకు చెప్తే బాగుంటుంది కదా. అయితే సరే, ఇప్పుడు రాను 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 ఆత్మహత్యల రేట్ అనేది పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. అంటే ఇప్పుడు మీలాంటి మోటివేషనల్ స్పీకర్స్ ఎంతమంది వచ్చినా, ఎంతమంది సైకాలజిస్ట్ వచ్చినా, ఎన్ని అవగాహన సదస్సులు ఎన్ని నిర్వహించినప్పటికీ కూడా ఈ అంటే సూసైడ్ చేసుకునే రేట్ అయితే తగ్గట్లేదు. చిన్న పిల్లలు, ఇప్పుడు మన రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే కొన్ని విద్యా సంస్థలల్లో అంటే ప్రెషర్ తట్టుకోలేకనో ఏమో మరి, అంటే ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అసలు జీవితాన్ని కూడా వాళ్ళు చూడలేదు. 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, అసలు అంటే అంత దారుణంగా ఎక్కువైపోతుంది. అంటే ఇటు వృద్ధుల రేటు చూసుకున్నట్టయితే ఈ టీనేజ్ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటున్నారు. అసలు కారణాలు ఏంటంటే అండి, మనము ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే 13 years నుండి
35 to 40 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటారు అంట. సైకాలజిస్టులు చెప్తున్నటువంటి విషయం అండి. మా సైకాలజిస్టులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్లో వచ్చినటువంటి విషయాలు ఏంటంటే 13 ఇయర్స్ నుండి 35 to 40 ఇయర్స్ మధ్యలో సూసైడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే మెయిన్ కారణం వచ్చేసి ఫెయిల్యూర్స్ అండి. అది లవ్ ఫెయిల్యూర్స్ అయినా కావచ్చు, ఎగ్జామ్ ఫెయిల్యూర్ అయినా కావచ్చు, అది బిజినెస్లో ఫెయిల్యూర్ అయినా కావచ్చు, లేదా ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కానప్పుడు కూడా. కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కానప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు మనం 13 నుంచి 40 ఇయర్స్ ఏజ్ లోపు అని అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టీనేజ్ పిల్లలను తీసుకుందాము. వాళ్ళకి ఏంటంటే మొత్తం వాళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు చదువు, పక్క వాళ్ళు చదువుతున్నారు, నువ్వు చదవాలి, వాళ్ళకి ఆ ర్యాంక్ వస్తుంది, నీకు ఈ ర్యాంక్ రావాలని ఇటు పేరెంట్స్ ఫోర్స్ చేయడము, అటు స్కూల్లో కూడా ప్రెషరు, వీటన్నిటికీ తట్టుకోలేకనో ఏమో తెలియదు సూసైడ్ రేటింగ్ అయితే పెరుగుతుంది వాళ్ళ దాంట్లో. సో అట్లా 13 సంవత్సరాల పై ఏజ్ ఉన్న వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి, అంటే వాళ్ళంతా డిప్రెషన్కి లోన్ అవ్వకుండా పేరెంట్స్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా ఏ విధంగా చూడాలి పిల్లల్ని? అయితే ఇప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా అండి, ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయము ఓన్లీ చిన్నపిల్లలకే కాదు, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. అదేంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని అబ్జర్వేషన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ అబ్జర్వేషన్ చేయకుండా ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ బిజినెస్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారండి. అబ్జర్వేషన్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు పూర్వకాలంలో ఏముండిందంటే, మన పిల్లవాడు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏమేం చేసేవాడో ఆ తల్లి చెప్పేది ఆ తండ్రి చెప్పేవాడు. అంటే వాళ్ళకి ఆ అబ్జర్వేషన్ ఉంది కాబట్టి ఆ టైంలో. ఇప్పుడు అబ్జర్వేషన్ లేదండి. అమ్మాయి ఏం చేస్తోంది, అబ్బాయి ఏం చేస్తున్నాడు, వాళ్ళకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి ఎమోషన్స్తో ఉన్నారు, వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారా, యాంగ్జైటీలో ఉన్నారా, డిప్రెషన్లో ఉన్నారా, ఇవన్నీ కూడా ఎవరైతే అబ్జర్వేషన్ చేయగలరో తల్లిదండ్రులు, అప్పుడు పిల్లల్లో ఎలాంటి ఎమోషన్స్నైనా సరే మనము దూరం చేయొచ్చండి. అండ్ పెద్దవాళ్ళలో కూడా వాళ్ళని వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా పైన వేసుకొని చెప్తానండి. నేనే ఉన్నాను, నాకు ఒక థాట్ వచ్చింది, సూసైడ్ చేసుకునేటువంటి థాట్ వచ్చింది. ఆ థాట్ వచ్చినప్పుడు ఈ థాట్ ఎందుకు వస్తుంది, ఏంటి ట్రిగ్గర్స్ ఏంటి? ఇక్కడ మేము మా సైకాలజీలో ట్రిగ్గర్స్ అంటామండి, ఒక వర్డ్ యూజ్ చేస్తాం మేము. ట్రిగ్గర్స్ ఏంటి, ఏ ట్రిగ్గర్స్ నాకు ఈ ఆలోచన తెప్పిస్తూ ఉంది అనేది ఒక అబ్జర్వేషన్ చేయగలిగితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందండి సూసైడల్ ఈ విషయంలో. అంటే సార్ ఇప్పుడు యూత్ వాళ్ళు కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి, లేదా ఇంకా వేరేది అంటే ఇన్ని సంవత్సరాలైనా నాకు పెళ్ళైతే లేదని, ఇంకా కొంతమంది ఏమో నాకు ఇంత కష్టపడినా నాకు కావాల్సిన నేను కోరుకున్నటువంటి జాబ్ రాలేదని, ఇట్లా రకరకాల కారణాలతోని సూసైడ్ చేసుకుంటారు. మరి వాళ్ళు ఏ విధంగా డిప్రెషన్ నుంచి బయటపడాలి? ఇది సూసైడ్ ఆలోచన రావడానికి ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను, అండ్ డిప్రెషన్ కూడా మీరు ఒక మాట అన్నారు. ఎక్స్పెక్టేషన్స్ అండి, ఏదైనా ఎక్స్పెక్టేషన్సే. మనకు నెగిటివ్ థాట్స్ రావడానికి, నెగిటివ్ ఎమోషన్స్ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వవో, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కానప్పుడు ఏమవుతుందంటే ఈ నెగిటివ్ థాట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అందుకోసం మా సైకాలజీలో ఒక పదం చెప్తారండి, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అంటారు. యాంట్ అంటాం మేము, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. ఈ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ని మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ ఎందుకు కాలేదు, ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు నాకు వచ్చేటువంటి థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలా మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు అది ప్రేమలో అయినా సరే అండి, మీరు లవ్ అన్నారు, ఇప్పుడు ప్రేమలో అయినా సరే అండి, ప్రేమ నిలబడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నమ్మకం అండి. ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలో కానివ్వండి, లేదా భార్యాభర్తల మధ్యలో కానివ్వండి, నమ్మకం అండి. నమ్మకం ఎప్పుడైతే సన్నగిల్లుతుందో, నమ్మకం ఎప్పుడైతే పోతుందో, అప్పుడు అనుమానాలు స్టార్ట్ అవుతాయి. అనుమానాలు స్టార్ట్ అయినప్పుడు అది చాలా చాలా పెయిన్గా ఉంటుందండి, మానసికంగా చాలా పెయిన్గా ఉంటుంది.
బ్రెయిన్లో చాలా బ్రెయిన్ అంతా కూడా ఎంత అంటే చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సార్ కొంతమంది అంటే వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని తల్లిదండ్రులు అంటే వాళ్ళ పిల్లలు చూస్తలేరు అని మా కొడుకులు మేము కష్టపడి చదివించినాం, మమ్మల్ని నడ రోడ్డు మీద వదిలిపెట్టిరు, మా పిల్లలతో లేనిది మేము ఉండలేము అని పాపం వాళ్ళకి చేత కాకపోయినా కూడా వాళ్ళు ఆత్మహత్యాయత్నం చేసుకుంటారు, ఎందులోనైనా దూకడం సంథింగ్ రకరకాలుగా చేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులారా వాళ్ళే వదులుకుంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒక విషయం అండి, ఇక్కడ ఎదిగినటువంటి పిల్లలు మన పిల్లలు కాదు, ఎవరి జీవితం వారిదే. నేను కూడా ఒకప్పుడు ఆ ఏజ్ నుండి వచ్చాను కదా, నేను కూడా మ్యారేజ్ కొత్తలో అటువైపు లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఇద్దరు ఈ విధంగానే ఆలోచించాలండి. నేను కూడా కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు కూడా ఈ విధమైనట్టుగానే నేను ప్రవర్తించాను కదా, ఈ విధమైనటువంటి ఆలోచనలే ఉండింది కదా అనేటువంటిది యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్టెన్సీ అంటాం దీన్ని. సైకాలజీలో ఒకటి సూత్రం చెప్తూ ఉంటారండి, యాక్సెప్ట్ ఇట్ వెన్ యు ఆర్ యాక్సెప్ట్ ఇట్, వెన్ యు ఆర్ నాట్ యాక్సెప్ట్ ఇట్ చేంజ్ ఇట్. మార్చండి. యాక్సెప్ట్ చేయలేదు మార్చండి. వెన్ యు ఆర్ నాట్ చేంజ్ ఇట్, మీరు మార్చలేకపోతున్నారు అనుకోండి, ఆ సమయంలో లివ్ ఇట్. ఆ విషయం గురించి ఆలోచించడము, ఆ విషయాన్ని వదిలేసేయండి. వీళ్ళు కూడా అదే విధంగా చేయాలండి. ఈ ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. అంతేగాని నేను పూర్వకాలంలో ఒక 20 ఏళ్ల క్రితం ఏ విధంగా ఆలోచించాను ఇప్పుడు అదే విధంగా ఆలోచిస్తాను, నేను 30 ఏళ్ల క్రితం ఏ విధంగా ఆలోచించాను ఇప్పుడు అదే విధంగా ఆలోచిస్తాను, మేము చిన్నప్పుడు ఈ విధంగా ఉండింది, మా అమ్మతో మా నాన్నలతో ఈ విధంగా ఉండేవాళ్ళము, నా అబ్బాయి కూడా అదే విధంగా ఉండాలి, నా కోడలు కూడా అదే విధంగా ఉండాలి, లేదా నా అమ్మాయి అదే విధంగా ఉండాలి, నా అల్లుడు అదే విధంగా ఉండాలి. ఈ విధమైనటువంటి ఆలోచనలను ఫస్ట్ వదిలిపెట్టాలండి. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి, మన ఆలోచన విధానం కూడా మారాలి. అలా మార్చగలిగితే ఈ ఆలోచనల నుండి బయటపడవచ్చండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే భార్య భర్తలు ఎక్కువ గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ క్షణికావేశంలో అసలు అక్కడ మ్యాటరే ఉండదు, ఎంత బాధపడాల్సిన సన్నివేశం కాదు. మరి మనం తినే ఫుడ్ వల్లనో ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్క మనిషికి కోపం ఎక్కువ వస్తుంది. ఆ టైంలో చేయికి ఏది దొరికితే అది వెంటనే తాగేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాష్రూమ్ క్లీనర్స్ ఉంటాయి, అవి తాగడము, ఇట్లా రకరకాల తొందర తాగడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం. అంటే వాళ్ళు ఒక్కసారి అట్లా చేసేసరికి ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అలా తాగింది అనుకోండి, ఇంకా భర్తకి ఎంత నరకం కనిపిస్తుంది అంటే అమ్మో ఈమెను ఏమనొద్దు, ఈమెను ఏమన్నా అంటే మళ్ళీ సూసైడ్ చేసుకుంటుందేమో, పిల్లలు ఆగిమైపోతారేమో అని తను ఇంకా లైఫ్ లాంగ్ అసలు ఇంకా అట్లా భరించాల్సి వస్తూ ఉంటుంది. ఏమనలేడు, తనకు తానే లోపల కుమిలిపోతాడు, తనకు తానంటే మెంటల్ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటాడు. ఇట్లా ఒక్క ఫ్యామిలీ అని కాదు, చాలా ఉన్నాయి. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు అన్నారండి, ఒక 2-3 విషయాలు చెప్పారు. ఈ విధంగా మనకు వాష్రూమ్ క్లీనర్స్ కానివ్వండి, లేదా భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే స్ట్రెస్ అండి, ఒత్తిడి. ఒక గృహిణి ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి. ఒక జెంట్స్ చూడండి, ఆఫీస్ పని మాత్రమే చేస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత దే వాంట్ రెస్ట్, దే వాంట్ రిలాక్సేషన్. నేను చాలా కష్టపడి వచ్చాను, నన్ను కాసేపు రెస్ట్ తీసుకొని ఇవ్వు అంటాడు. అదే లేడీస్ అలా చేస్తారండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి, మళ్ళీ తను రీఛార్జ్ అయ్యి మళ్ళీ పిల్లలు ఇంటికి వస్తారు, అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వస్తారు, వాళ్ళని చూసుకోవాలి. ఇటువైపు హస్బెండ్ ఇంటికి వస్తాడు, అదే సమయంలో అతన్ని చూసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువైపోతుందండి. స్ట్రెస్ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో మనకు కెమికల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుందండి. ఎప్పుడైతే కెమికల్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతుందో అప్పుడు అసలు ఎంత ప్రెజర్గా ఫీల్ అవుతారంటే అంత ప్రెజర్గా ఫీల్ అయిపోయి మీరు అన్నట్టుగా కోపం వస్తూ ఉంటుంది, ఆ క్షణికావేశం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఏ విషయాలు గుర్తుకు రావండి వాళ్ళకి. ఆ సమయంలో నాకు చిన్న పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు ఉన్నారు కదా అనేది గుర్తుకు రాదు. అయ్యో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నా భర్త ఇంత ప్రేమిస్తాడు నన్ను, ఇంత చిన్న విషయానికి నేను ఇంత స్పందించాలా అనేటువంటి ఆలోచనలు, అంటే సెకండ్ థాట్స్, రెండో ఆలోచనలు రావండి. స్ట్రెస్ అయిపోయి కెమికల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి వెంటనే రియాక్ట్ అయిపోతారండి. అందుకోసమే ఎస్ఆర్ థియరీ అంటాం, సైకాలజీలో ఎస్ఆర్ థియరీ అంటారు. ఎస్ అంటే సిచ్యువేషన్ అండి,
కాస్త ఆలోచించాలి. స్టాప్ అని అంటామండి. స్టాప్ జస్ట్ 2-3 మినిట్స్ ఆగండి. మీలో ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, మనం కాసేపు అలా ఆగడం వల్ల ఏమవుతుందంటే ఆలోచిస్తామండి. సెకండ్ థాట్స్ వస్తాయి. అయ్యో నా పిల్లలు ఉన్నారు కదా, నా చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. స్టాప్, జస్ట్ ఎ మినిట్. డోంట్ యాక్ట్ ఇమీడియట్లీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ విషయమైనా సరే అండి, డోంట్ యాక్ట్ ఇమీడియట్లీ. ఓకే. నేను కూడా మీతో మాట్లాడేటప్పుడు డోంట్ యాక్ట్ ఇమీడియట్. వెంటనే మీరు అడిగిన ప్రతిదానికి నేను వెంటనే స్పందించలేదు. నేను వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించాను. దీనికి ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఇవ్వాలి, ఈ విధంగా మాట్లాడుతున్నారు మేడం గారు, నేనేం మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడుతున్నాను. ఆ సమయంలో అండి డోంట్ యాక్ట్ ఇమీడియట్లీ. ఈ డోంట్ యాక్ట్ ఇమీడియట్లీ అనేటువంటి ఈ సూత్రాన్ని పట్టుకుంటే అండి చాలా ఈజీగా ఈ ఎమోషన్స్ నుంచి మనం బయటపడవచ్చు. ఇమీడియట్గా మన యాక్షన్ అనేది ఉండదన్నమాట. అంటే సార్, కొంతమంది ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చాలా దారుణంగా తయారవుతున్నారు. అసలు కొన్ని కేసెస్ మనం వింటూ ఉంటేనైతే అసలు అవి నమ్మడానికి ఉండదు. అసలు ఎందుకు చూసినా మీ న్యూస్ అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళైపోయి ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళకి బాగానే సాగుతూ ఉంటుంది. పక్కన ఎవరి కోసమో దేనికోసమో వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, భర్త వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకున్నాడని ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది, లేదా ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకున్నదని అవమానాన్ని తట్టుకోలేక భర్త సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకు అట్లా అసలు? అంటే అటువంటి టైంలో ఒకవేళ తెలిసినప్పుడు వీళ్ళంతటా వీళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా భార్యను తన దారికి రాబట్టుకోవాలి, లేదా భర్తను తన దారికి రాబట్టుకోవాలంటే ఏం చేయాలి అసలు? ఈ విషయంలో అండి మళ్ళీ నేను సైకలాజికల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకంటే చూస్తున్న ఆడియన్స్ అందరికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బ్రెయిన్లో డోస్ అనేది రిలీజ్ కావాలి. డోస్ అంటామండి, DOSE, డోస్ అంటాం. డోస్ అనేది రిలీజ్ అయితే హ్యాపీగా ఉంటారు, ప్లెజర్గా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. బ్రెయిన్లో ఈ 4 కెమికల్స్ రిలీజ్ కావాలి. డోస్ అన్నాను, DOSE. డి అంటే డోపమైన్ రిలీజ్ కావాలండి. DOSE. డి అంటే డోపమైన్, ఓ అంటే ఆక్సిటోసిన్స్ రిలీజ్ కావాలి, ఎస్ అంటే సెరటోనిన్స్ రిలీజ్ కావాలి, ఈ అంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ కావాలి. ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు రిలీజ్ అవుతాయి. నేను అనుకున్నట్టుగా జరిగినప్పుడు రిలీజ్ అవుతాయి. ఇంకా ఒక్కో దానికి ఒక్కో కారణాలు ఉన్నాయి. మళ్ళీ వాటి గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాము, ఈ డోస్ గురించి మళ్ళీ. అయితే వీటిని ఏమంటారంటే డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ని ఏమంటారంటే హ్యాపీ కెమికల్స్ అంటారు. హ్యాపీ కెమికల్స్. ఇవి రిలీజ్ ఎప్పుడవుతాయి అని అంటే నా ముందు ఉన్నటువంటి విషయము హ్యాపీగా జరిగినప్పుడు, అంటే ప్లెజర్గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఒక వైఫ్ తనకు భర్తకు తెలియకుండా, మీరు అన్నట్టుగా ఒక హస్బెండ్ తన వైఫ్కి తెలియకుండా వేరే అఫైర్స్ పెట్టుకున్నప్పుడు, అది తెలియనంత వరకు హ్యాపీగా ఉంటుందండి. ఇతను కూడా తన వైఫ్ గురించి తెలియనంత వరకు హ్యాపీగా ఉంటాడండి. ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో డోస్ రిలీజ్ అవ్వదండి. బ్రెయిన్లో అప్పుడు ఏం రిలీజ్ అవుతుందంటే సి అంటే కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ అనేది చాలా నెగిటివ్ కెమికల్ అండి, నెగిటివ్ థాట్స్ని తీసుకొస్తుంది. అందుకోసమే మనం ఏం చేయాలంటే అలాంటివి జరగకుండా చూసుకోవాలంటే ప్రతి చోట హ్యాపీనెస్ మనకు దొరకదండి. ఇప్పుడు నా భార్య నుండి నాకు హ్యాపీనెస్ దొరకకపోవచ్చు. ప్రతి సమయం ప్రతి క్షణం హ్యాపీనెస్ ఎలా దొరుకుతుందండి? వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ప్రతిసారి నా భార్య నాకు అనువుగా, నాకు హ్యాపీగా ప్రవర్తించాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను కూడా నా భార్యకి ప్రతి క్షణం హ్యాపీనెస్ని ఇవ్వాలంటే ఇవ్వలేనండి. అయితే మనం ఏం చేయాలంటే ప్రతి క్షణం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ప్రతి క్షణం ఎంజాయ్గా ఉండాలి, ప్రతి క్షణము చాలా ప్లెజర్గా ఉండాలనేటువంటి ఆలోచన నుండి మనం బయటికి రావాలి. ఎప్పుడైతే ఈ ఆలోచన నుండి మనం బయటకు వస్తామో అప్పుడు మీరు అన్నట్టుగా ఇలాంటి అఘాయిత్యాలు జరగవు, ఇలాంటి ఆలోచనలు రావండి.
సో విన్నారు కదండి, అంటే శ్రీనివాస్ గారి సలహాలు సూచనలు. అంటే మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్ లేదా మీ బంధుమిత్రులు కూడా వాళ్ళు డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని అబ్జర్వ్ చేసి మీకు తెలిసిన ఆ కొద్దిపాటి ఆ చిన్నగా అంటే ఇటువంటి సూచనలు కనుక మీరు ఇచ్చినట్టయితే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.